వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. ఎకనామిక్స్ గ్లోబల్ మొత్తం కూడా ఎకనామిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ అలాంటి ఎకనామిక్స్ సబ్జెక్ట్ అంటే మన వాళ్ళకి చాలా కీతా చూస్తారు. అంటే ప్రజెంట్ జనరేషను ఎంపీసీ బైపీసీ అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ గ్లోబల్ మొత్తం నడిపిస్తున్న ఎకనామిక్ సబ్జెక్ట్ అంటే ఒక రకంగా చిన్న చూపే చూస్తారు. సో ఎందుకు ఆ చిన్న చూపు? అసలు ఎకనామిక్ సబ్జెక్ట్ చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎలాంటి కేటగిరీలో వాళ్ళు బెనిఫిట్స్ పొందొచ్చు అనే విషయాలపై లెక్చరర్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎకనామిక్స్ సబ్జెక్ట్ పై గ్రిప్ ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే వివరాలు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెల్కమ్ టు స్టూడియో సార్. సో ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టే యాక్చువల్గా ఎకనామిక్ సబ్జెక్ట్ అంటే జనాల్లో చాలా అంటే స్టూడెంట్స్లో కానీ ఇటు పేరెంట్స్లో కానీ ఒక చిన్న చూపు ఉంటుంది. సో ఎందుకని ఆ చిన్న చూపు? అసలు ఎకనామిక్ సబ్జెక్ట్ చదివితే ఎలాంటి ప్రయారిటీస్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ వస్తాయి, గ్రూప్స్లో కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో కానీ ఎలాంటి ప్రయారిటీస్ ఉంటాయి, కొంచెం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే నా స్టూడెంట్ అయి ఉండి ఈ స్థాయిలో ఉన్నామంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. సమాజంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది ఎలా ఉంది, అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఎకనామిక్స్ అనే ప్రభావం ఏ విధంగా ఉంది అనే విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ముందుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం గమనించినట్లయితే కొంత క్వాలిటీ లేనటువంటి ఎడ్యుకేషన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎందుకు క్వాలిటీ లేనటువంటి ఎడ్యుకేషన్ అని అంటే ప్రజెంట్ సమాజానికి కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ మనకు ఉపయోగపడటం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్కూల్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నటువంటి ఆ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అసలు పూర్తిగా మ్యాచ్ కావడం వల్ల. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్తోనే వాళ్ళు ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోవడం జరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అదే ఎడ్యుకేషన్ మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నారు. కాబట్టి దాదాపు ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు అనేవాళ్ళు ఈ ఉద్యోగాలను ఎక్కువగా సాధించలేకపోతున్నారు అనేది నా ఒపీనియన్. ఓకే. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ వైపు అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు వాళ్ళు. సరే, నేను నా విషయంలో కాదంటం లేదు. ఇంజనీరింగ్ అనేది ఒక రాయల్ సబ్జెక్ట్, ఓకే. మెడిసిన్ అనేది కూడా ఒక రాయల్ సబ్జెక్ట్. ఓకే. సో ఈ దేశంలో ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కూడా కావాలి. కానీ ఎట్ ద సేమ్ టైం అటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని అదేవిధంగా మెడిసిన్ వ్యవస్థని మానిటరింగ్ చేసేది ఒక ఎకానమీ అనే విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ. అందుకని ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ లెవెల్లోనే వాళ్ళకి ఆ బేసిక్ కీ పాయింట్స్ అన్ని కానీ నేర్పించినట్లయితే వాళ్ళు ఇంజనీర్లు అయినా కానీ డాక్టర్లు అయినా కానీ ఎకానమీ మీద వాళ్ళకు కొంత అవగాహన ఏర్పడి వాళ్ళు దాన్ని సర్వైవ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందనేది నా యొక్క ఒపీనియన్. ఓకే. అదేవిధంగా మనం ఈ స్కూలింగ్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఈ ఎంపీసీ వైపు అదేవిధంగా బైపీసీ వైపు వెళ్ళిపోతున్నారు. ఆర్ట్స్ గ్రూప్స్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మాకు చాలా బాధాకరం. ఎందుకంటే సామాజికమైనటువంటి విజ్ఞానం తెలియనటువంటి ఎవరైనా కానీ వాళ్ళు వాస్తవికమైన జీవితాన్ని గడపలేరు. సో సమాజంలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుంది. అటువంటి విజ్ఞానాన్ని అందించేది ఒక ఆర్ట్స్ గ్రూప్ మాత్రం అనేది నాకు తెలుసు. ఓకే. సో ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో ఆర్ట్స్ గ్రూప్కి ఉన్నటువంటి డిమాండ్ సైన్స్ గ్రూప్స్కి ఉండేది కాదు. సో అందుకని ఆ రోజుల్లో ఎక్కువ మంది వాళ్ళు బిఏ అనే గ్రూప్ని తీసుకునేవాళ్ళు. ఆ బిఏలో కూడా హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ పాలిటీ కానీ అనే 3 సబ్జెక్టులు ఉండేది. ఈ 3 సబ్జెక్టులు నేర్చుకోవడం వల్ల టోటల్గా సమాజం మీద మనకు కొంత అవగాహన వచ్చేదానికి అవకాశం ఉండేది. వాళ్ళు రాజకీయ నాయకులు గానో లేదనుకుంటే కొంతమంది బ్యూరోక్రాట్స్ గానో అదేవిధంగా కొంతమంది లాయర్లు గానో కొంతమంది టీచర్లు గానో ఇలా వాళ్ళ వైపు వాళ్ళ వృత్తులకు వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజుల్లో.
సో అలాంటి వ్యక్తులు టీచర్లుగా ఉండి ఎడ్యుకేషన్ బోధించేటప్పుడు పిల్లలకి ఆ యొక్క సామాజిక విజ్ఞానాన్ని గురించి పూర్తిగా అవగాహన కలిగించేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటి వ్యవస్థ లేదు ఈ రోజుల్లో. అది మాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఓకే. యూనివర్సిటీస్లో ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించినటువంటి చిన్న చూపు చూడటం, ఆ సబ్జెక్టులకి వాల్యూ లేకుండా పోవడం, అదేవిధంగా అటువంటి సబ్జెక్టులని ఫారిన్ కంట్రీస్లో బాగా వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూడడం, మన దేశంలో వాటికి ఆదరణ లేకపోవడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. యాక్చువల్గా ప్రజెంట్ జనరేషన్లో అందరూ కూడా వాళ్ళు చదివేదైతే ఎంపీసీ లేదా బైపీసీ చదువుతుంటారు, అంటే మ్యాథ్స్ ఇంజనీరింగ్ చదువుతుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే గ్రూప్స్ రాసే విషయానికి వస్తే అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఎకనామిక్స్ కావాలి, దానిపై ఖచ్చితంగా అయితే గ్రిప్ ఉండదు. సో అటెంప్ట్ అయితే చేస్తారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఫస్ట్ వాళ్ళు ఎంపీసీ అటువైపు మొగ్గు చూపించిన గ్రూప్స్ విషయానికి వస్తే మళ్ళీ ఎకనామిక్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది ప్రజెంట్? ఇప్పుడు ఏమవుతుందంటే ఎంపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులంతా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్ళిపోతున్నారు. ఓకే. బైపీసీ తీసుకున్న వాళ్ళంతా నీట్ రాసుకుని మెడిసిన్ వైపు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఇంజనీరింగ్ పోస్టులు అనేవి ఎంత క్రియేట్ అవుతున్నాయో వాళ్ళకి తెలియడం అక్కడ. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సప్లై ఇంక్రీజెస్, అంటే సప్లై బాగా పెరిగిపోతుంది, బట్ దే హ్యావ్ నో డిమాండ్. అంటే సప్లైకి తగ్గట్టుగా వాళ్ళకి డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో అటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఈ సివిల్స్ రాయాలని, అదేవిధంగా ఏపీపీఎస్సీ రాయాలని, స్టేట్ సర్వీస్ కమిషన్స్ రాయాలని ఇటువైపు వస్తున్నారు. ఇటువైపు వచ్చే సమయానికి సబ్జెక్టులు పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే. సో అక్కడ నేర్చుకున్నటువంటి స్ట్రీమ్ వేరు, ఇక్కడ చదివే సబ్జెక్టులు వేరు. ఇక్కడ చదివే సబ్జెక్టులంతా కూడా ఏంటంటే బ్యూరోక్రాట్స్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ని అందించే సబ్జెక్టులు ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ చదవడం వల్ల ఏంటంటే సో ఏ విధమైనటువంటి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనేది అక్కడ నేర్పిస్తుంది. అదేవిధంగా హిస్టరీ తీసుకున్నట్లయితే సో పాతకాలంలో వాళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయినారు అనేది నేర్పిస్తుంది. అదేవిధంగా ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి. ఓకే. అంటే ఈ 3 సబ్జెక్టులు ఏంటంటే మనకు యూపీఎస్సీలో కానీ అదేవిధంగా ఏపీపీఎస్సీలో కానీ ఈ రెండింటి స్ట్రీమ్లో మనకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఇంజనీరింగ్ చదివి మళ్ళీ ఇటువైపు రావడం వలన అలా అక్కడ జాబ్స్ అనేవి లేకపోవడం వలన మళ్ళీ ఈ వైపు రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు హెవీగా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. అంటే ఈ డ్రాబ్యాక్ ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలో నుంచే వాళ్ళకి ఈ సబ్జెక్టుల మీద అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు చాలా హెవీగా కష్టపడాలి. నాకు తెలిసి ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అని చెప్పి కొన్ని రకాల అటెంప్ట్లు ఇచ్చి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ అవుతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే బేసికల్మైనటువంటి నాలెడ్జ్ వాళ్ళకి అందడం వల్ల వాళ్ళకి ఆ బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది వాళ్ళకి స్కూలింగ్లో ఉంది, ప్లస్ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఉండాలి. సో అటువంటి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఆర్ట్స్ గ్రూప్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి కొంత అవగాహన కలిగించినట్లయితే ఈజీగా పోటీ పరీక్షలు నెగ్గేదానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్ అన్నమాట. మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా మా వాడు అబ్రాడ్లోకి వెళ్ళాడు, అంటే ఫారెన్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, యూఎస్ వెళ్ళాడు, ఇలా చెప్తారు. అంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ వరకు, ఎకనామిక్ స్టూడెంట్ వరకు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా? అబ్రాడ్ వెళ్తే ఎలాంటి వర్క్స్ వాళ్ళు చేస్తారు, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ? ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్లో కానీ వాళ్ళు ప్రవేశించినట్లయితే ఆడ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎకనామిక్స్తో పాటు కామర్స్ కూడా ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్టులు అనేవి ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇవి. ఓకే. సో ఎకనామిక్స్కి కామర్స్కి రెండింటికి లింక్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్లు కానీ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్లు 2 ఒకటే. సో ఈ 2 సబ్జెక్టులు ఎందుకు ఫారిన్లో బాగా డిమాండ్ అంటే ప్రతి కంపెనీకి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి. ఓకే. సో ఆ ఉద్దేశం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ట్స్ సబ్జెక్టులు అయినటువంటి కామర్స్ని అదేవిధంగా ఎకనామిక్స్ని వాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ట్రెండ్ వచ్చేసింది మనకు. ఇది ఎకనామిక్స్ చదవాలని, కామర్స్ చదవాలని, సిఏ చేయాలని, సిఎంఏ చేయాలని ఈ ట్రెండ్ వస్తుంది ఇటీవల కాలంలో. సో ఆ ట్రెండ్ రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. మేబీ నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో అప్పుడు విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఈ ఆర్ట్స్ వైపుకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రీసైక్లింగ్. ఇది ఒకప్పుడు ఆర్ట్స్ బాగా డిమాండ్ ఉండేది, ఇప్పుడు ఆర్ట్స్కి డిమాండ్ తగ్గి సైన్స్ వైపు బాగా డిమాండ్ పెరిగింది. మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ఆర్ట్స్కి బాగా డిమాండ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఆర్ట్స్ సబ్జెక్టులకి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటున్నది
నా యొక్క అభిప్రాయం. కరెక్ట్గా చెప్పాలంటే ప్రజెంట్ ఆర్ట్స్ గ్రూప్ చేసే వాళ్ళకి అంటే ఎకనామిక్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఇటు గ్రూప్స్ పరంగా లేదు అదర్ సోర్సెస్లో ఎలాంటి వేకెన్సీస్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటాయి? బ్యాంక్ జాబ్స్లో బ్యాంక్ పిఓస్ కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ ఇలాంటి పోస్టులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఐసి జాబ్స్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఓకే, అదేవిధంగా గ్రూప్స్కి వెళ్ళొచ్చు. గ్రూప్స్లో దాదాపు రకరకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి మనకు. అంటే మన ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఏపీపీఎస్సీలో మనకు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ కాడి నుంచి, అంటే ఆర్డీఓ పోస్ట్ కాడి నుంచి, డివైఎస్పీ కాడి నుంచి, ఓకే, ఇలాంటి పోస్టులన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇలాంటి పోస్టులు. ఇవి కాకుండా మనకు ఇంటర్నల్ ప్రొటెక్షన్లో పోలీస్ అనే జాబ్ ఒకటి ఉంది. పోలీస్ జాబ్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆర్ట్స్ గ్రూప్ అనేది కీ రోల్ పోషిస్తుంది. అటువంటి ఆర్ట్స్ గ్రూప్స్ని వాళ్ళకి ఓకే ఇంటర్ లెవెల్లో నుంచి మామూలుగా ప్రతి సబ్జెక్టులో సైన్స్లో కూడా ఆర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తే, అంటే ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్కి ఏర్పాటు చేసి కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఆర్ట్స్ గ్రూప్లో కూడా ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు, కానీ కంపల్సరీ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంపీసీ చదివిన వాడు ఎకనామిక్స్ కంపల్సరీ చదవాలి, బైపీసీ చదివిన వాడు సివిక్స్ కంపల్సరీ చదవాలి అనే ఒక నామ్స్ కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆర్ట్స్ గ్రూప్స్కి డిమాండ్ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ పిల్లలంతా కూడా సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్, యాక్చువల్గా గ్రూప్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ పీపుల్స్ నార్త్ సైడ్ ఎక్కువ వాళ్ళు అటెన్షన్ క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ శాతం రాస్తారు గ్రూప్స్, వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తాయి. ఇటు సెంట్రల్ అంటే మనం రైల్వేస్లో కానీ నార్త్ వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది, నార్త్ వాళ్ళే ఎంప్లాయీస్గా ఉంటారు. కొన్ని ఎంఎన్సీ కంపెనీల్లో కూడా నార్త్ వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. సో మెజారిటీ పీపుల్స్ ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే నార్త్ వాళ్ళే ఎక్కువ గ్రూప్స్ని ఫోకస్ చేస్తారు, గ్రూప్ జాబ్స్ వాళ్ళకే వస్తాయి. మన వాళ్ళు ఎందుకని పర్టికులర్గా గ్రూప్స్ని ఫోకస్ చేయట్లేదు, మన వాళ్ళకి ఎందుకు ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది? మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ డ్రాబ్యాక్ లాంగ్వేజ్. ఓకే, సో నార్త్ ఇండియా వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతున్నారో మనం ఎందుకు సెలెక్ట్ కావటం లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి కొంత హిందీ వచ్చి ఉంటుంది. ఓకే, హిందీ. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే హిందీలో మదర్ టంగ్ కాబట్టి దాన్ని వాళ్ళు మెయిన్స్లో రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, బట్ మన వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామినేషన్లు ఏంటంటే ఇంగ్లీష్లో రాయాలి. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే దాన్ని ఆప్షన్ సబ్జెక్ట్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. కానీ అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళంతా కూడా నార్త్ సైడ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి హిందీకి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది అనేది నా యొక్క అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అది. సో మన వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ కొంచెం డ్రాబ్యాక్. ఇంగ్లీష్లో వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని ప్రజెంటేషన్ చేయలేరు, తెలుగులో చేసినంత విధంగా ఇంగ్లీష్లో చేయలేరు. సో అందువల్ల కూడా వాళ్ళకి మార్కులు తగ్గి పోస్టులు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే నార్త్ వాళ్ళకి మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొట్టాలనేది మెయిన్ గోల్. వాళ్ళు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఇలాంటి కోరికలు తక్కువగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపటికి పొలిటీషియన్స్ కావాలని, బ్యూరోక్రాట్స్ కావాలని కోరిక అన్నమాట. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు? ఈ జాబ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. సో ఇలాంటి ఏం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా నిరంతరం కష్టపడుతుంటారు. అందుకే దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ అంతా కూడా ఢిల్లీలో ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు యూపీఎస్సీ రాయాలంటే మనం ఢిల్లీకి వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళి ఆ లాంగ్వేజ్తో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్తో మనం ఫైట్ చేసి మళ్ళీ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని నార్త్ సైడ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు దృష్టి పెడతారు కాబట్టి. సో మన వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటే మన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు. వాళ్ళు తమిళియన్స్ ఏం చేస్తారంటే ఇటీవల కాలంలో రాస్తున్నారు, కానీ ఎక్కువగా వాళ్ళు ఏంటంటే వ్యాపారం మీద దృష్టి పెడుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు కామర్స్ని బాగా చదివి వ్యాపారం చేయాలనేది వాళ్ళ ఆలోచన. సో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లు ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ అంటే ఇంజనీరింగ్ వెళ్ళాలని, డాక్టర్ వెళ్ళాలని మన కోరికలు. సో అక్కడ వాళ్ళు ప్రయత్నం విఫలమైతే వాళ్ళు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసుకొని ఏదో ప్రయత్నాలు చేసుకొని సెలెక్ట్ అవుతున్నారు తప్పితే. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే కాంపిటేటివ్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అందుకు వాళ్ళు ఆ జాబ్స్ కొట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్లు రైల్వే జాబ్స్ ఉన్నారు, ఎక్కువ నార్త్ వాళ్ళకి వస్తున్నాయి, మన వాళ్ళకి రావడం లేదు. దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు దాని మీద అంత దృష్టి ఉండటం లేదు, వాళ్ళకి అంత ఎఫర్ట్స్ పెట్టడం వాళ్ళు, అందుకు ఫెయిల్ అవుతున్నారు. సో యాక్చువల్గా సబ్జెక్ట్ చూసుకుంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అంటే దీంట్లో ఎకనామిక్స్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది. సో కామర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, కామర్స్ సబ్జెక్ట్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి,
సో అది ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది? వాళ్ళు సిఈసి కానీ ఎంఈసి కానీ ఈ రెండు సబ్జెక్టులు ఆర్ట్స్లో కీ రోల్. ఓకే. ఇప్పుడు ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. కామర్స్. అదే సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇక్కడ ఏమవుతుంది, ఎంఈసిలో కానీ సిఈసిలో కానీ మేజర్ రోల్ ఏంటంటే ఎకనామిక్స్. ఓకే. సో ఎకనామిక్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అక్కడ మనం. ఎట్ ద సేమ్ టైం కామర్స్ కూడా ఉంది అక్కడ. ఈరోజు ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నది కామర్స్. ట్రేడ్ అంటే కామర్స్, బిజినెస్ అంటే కామర్స్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే కామర్స్. సో దానికి రిలేటెడ్ అయినటువంటి సపోర్టింగ్ ఇచ్చేది ఎకనామిక్స్. ఓకే. అంటే ఒక రకంగా చెప్పాలంటే కామర్స్ తల్లి అయితే ఎకనామిక్స్ తండ్రి. ఓకే. సో వీళ్ళిద్దరు రిలేషన్ ఉండాలి. కో రిలేషన్ ఉంటేనే మనకు నువ్వు అన్నట్టు అబ్రాడ్లో కానీ డొమెస్టిక్లో కానీ ఎక్కడైనా కూడా మనం సెలెక్ట్ అయ్యేదానికి లేదా సర్వైవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి కామర్స్ కూడా అదే ప్రయారిటీ ఉంది. కానీ కామర్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సౌత్లో పెద్దగా డెవలప్ కావడం లేదన్నమాట. ఎంతసేపటికి ఏంటంటే ఆ ఇంజనీరింగ్ స్ట్రీము, ఆ మెడిసిన్ స్ట్రీము ఇటు వెళ్తున్నారు కానీ దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నమాట. సో ప్రజెంట్ జనరేషన్లో చూస్తే అంటే 90sతో కంపేర్ చేస్తే ప్రజెంట్ అయితే సో ఎక్కువ శాతం పేరెంట్సే ఎక్కువ పుష్ చేస్తున్నారు. అంటే మెడిసిన్ చెయ్యి లేదా ఇంజనీరింగ్ చెయ్యి అని చెప్తారు కానీ ఎక్కువ శాతం ఆర్ట్స్ చేయి, కామర్స్ వైపు వెళ్ళు లేదా గ్రూప్స్ రాయి అని చెప్పి కూడా పేరెంట్స్ అసలు ఎవరు చెప్పట్లేదు. సో ఎందుకని ఆ సిచ్యువేషన్ వచ్చి క్రియేట్ అయింది? సో ఇప్పుడున్న సమాజంలో పేరెంట్స్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే వాళ్ళు మా పిల్లలు బీటెక్ చేయాలి, బీటెక్ చేస్తే ఏదో ఒక జాబ్ వస్తుంది, ఈజీగా తొందరగా సెటిల్ అయిపోతాడు. మా పిల్లవాళ్ళు లేదా మా పిల్లలు మెడిసిన్ చేయాలి అంటే ఇప్పుడున్న సమాజంలో పేరెంట్స్కి తెలిసింది రెండే. ఒకవైపు ఇంజనీరు, రెండో వైపు మెడిసిన్. ఈ రెండే చూస్తున్నారు. ఇంకా మిగతా జాబ్స్ లేవు అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మిగతా వాటికి జాబ్స్ లేవు. ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ అంటే ఈ కలెక్టర్ గారు, డిఎస్పీలు గారు, ఎంఆర్ ఈ ఢిల్లీలో వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఎక్కడో అపాయింట్ అయ్యి వస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అసలు వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చదువుకొని జాబ్స్ కొట్టినోళ్ళు కదా అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క ఆలోచన అది. ఓకే. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చిన్న వర్కర్ అయి ఉన్నా కానీ వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్ చదవాలని కోరుకుంటాడు, నా కూతురు డాక్టర్ కావాలని కోరుకుంటాడు. అంటే వాళ్ళ యొక్క కళలు ఆ విధంగా సాకారం చేసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు నా పిల్లల్ని డాక్టర్ చేయాలా, అదేవిధంగా ఇంజనీరింగ్ చేయాలని ఫీలింగ్తో చదివించాను నేను వాళ్ళని. నువ్వు ఒక ఎకానమిస్ట్గా పో, నువ్వు ఎకనామిక్స్ నేర్చుకొని పో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయని నేను కూడా చెప్పలేకపోయినా వాళ్ళకి. ఎందుకంటే సమాజం ఆ వైపు నడుస్తుంది. ఓకే. సో ఆ విధంగా నడుస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన అలానే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఆలోచన మారాలంటే వాళ్ళకి స్కూలింగ్ లెవెల్లో నుంచి ఒక మోటివేషన్ అనేది పిల్లలకి ఇప్పించాలి. స్కూలింగ్ లెవెల్లో ఉన్నప్పుడే అరే బాబు ఇట్లా సిఎంఏ లెవెల్ పో, సిఏ లెవెల్ చదువుకో, ఇట్లా ఎకనామిక్స్ బాగా నేర్చుకో, పోటీ పరీక్షల్లో నీకు మంచి లైఫ్ ఉంటుంది అనేది మన స్కూలింగ్ లెవెల్లో నుంచి వాళ్ళకి ఆ మోటివేషన్గా నేర్పించినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్కి అవగాహన కలిగిస్తారు. ఓకే. నాన్న నువ్వు ఇంజనీరింగ్ చదువు అని వాళ్ళ పేరెంట్ అంటే, లేదు డాడీ నేను కలెక్టర్ కావాలి, లేదు డాడీ నేను ఎంఆర్ఓ కావాలి, లేదు డాడీ నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి అనేది పిల్లలకు వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళు స్కూలింగ్ లెవెల్లో ఆ రకమైనటువంటి అవేర్నెస్ లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇచ్చినటువంటి కరికులం ప్రకారం వాళ్ళ టైం టేబుల్ ప్రకారం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్పితే అటువంటి ఆలోచన కలిగించినట్లయితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆర్ట్స్ సబ్జెక్ట్కి మంచి లైఫ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ ఎలా తయారైందంటే అంటే 90sతో కంపేర్ చేస్తే, అంటే 90sలో అయితే ప్రాపర్గా మన నేషన్ గురించి జాతిపిత అంటే ఎవరు, లేదు మన ప్రధాని ఎవరు, ఇండియన్ ఫ్లాగ్ ఎలా క్రియేట్ అయింది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి టకా సమాధానాలు చెప్తారు. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది. ప్రజెంట్ ఇప్పుడున్న కిడ్స్ అంటే 2000 బౌండ్ కిడ్స్ అందరూ కూడా వాళ్ళని అట్లీస్ట్ పిఎం అంటే ఎవరు అనగానే కాసేపు ఇలా స్టన్ అవుతారు. అట్లీస్ట్ రాష్ట్రపతి ఎవరు, లేదు ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ, లేదు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరన్నా కానీ కాసేపు ఇలా బ్లాంక్ అవుతారు. సో ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది ఎందుకని జరుగుతుంది ఇలా ప్రజెంట్? వెరీ గుడ్, మంచి ప్రశ్న ఇది. సో ఇప్పుడున్నటువంటి సమాజం ఎలా ఉందంటే రెడీమేడ్. అంటే రెడీమేడ్ అంటే ఈజీగా మార్కెట్లో ఏదైతే లభిస్తుందో దాన్ని క్యాప్చర్ చేయాలని ఆలోచన అన్నమాట. ఓకే. సో వాళ్ళకి గతంలో ఏం జరిగిందనే విషయం గురించి పట్టించుకోవడం వాళ్ళు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద స్కూలింగ్లో నుంచి వస్తుంది. స్కూలింగ్లో వాళ్ళకి
ఆగస్ట్ 15 గురించి నేర్పిస్తున్నారు, జనవరి 26 గురించి నేర్పిస్తున్నారు, గాంధీ జయంతి గురించి నేర్పిస్తున్నారు, అదేవిధంగా అంబేద్కర్ జయంతి గురించి అన్నీ నేర్పిస్తున్నారు. వాళ్ళకి అన్నీ చెప్తున్నారు. అరే మన రాజ్యాంగ నిర్మాత ఈయనరా, ఒక జాతిపిత మహాత్మా గాంధీ. సో మనకు 1947లో ఫ్రీడమ్ వచ్చింది, ఒక ఫుల్ ఫ్రీడమ్ 1951లో వచ్చింది అని అన్నీ నేర్పిస్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎలా ఉందంటే ఇప్పుడున్న ట్రెండ్కి రెడీమేడ్. ఓకే, అంటే వాళ్ళకి ఏంటంటే ఈజీ ఎర్నింగ్ చేయాలంటే ఇవన్నీ మనకెందుకు, మనకు కావాల్సింది అదే కదా. ఓకే, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నాను, నాకు కావాల్సింది ఏంది అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్. ఓకే, అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేసా మనకి ఎలా అవుతుందంటే పాతకాలంలో హిస్టరీలో ఏం జరిగింది దాన్ని నేర్చుకోరమ్మంటున్నాడు వాడు. ఎందుకు నేర్చుకోరమ్మంటున్నారు? అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి సమాజానికి రెలవెంట్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పేదానికి నేర్చుకోరమ్మంటున్నారు వాళ్ళు. అందుకని ఎందుకంటే ఎక్కువ మంది మెజారిటీ ఈ వైపు వెళ్తున్నారు కాబట్టి ఈ మీరు అన్నట్టు మన జాతిపిత ఎవరంటే ఒక నిమిషం ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్లే. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గోల్ అదే నేర్చుకుంటున్నారు అంతే. అంత జనరల్ నాలెడ్జ్గా క్యాప్చర్ చేసుకొని క్విజ్ కాంపిటీషన్స్ ఇవి లేవు. ఇప్పుడు ప్రజెంట్ క్విజ్ పెట్టుకున్నాము, అదేవిధంగా ఉపన్యసిస్తాము, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుదాము. ఈవెన్ ఆల్సో న్యూస్ పేపర్ చదివే వాళ్ళు స్టూడెంట్స్ కూడా లేరు ఈ రోజుల్లో అయితే. టోటల్ అంత ఈ న్యూస్ పేపర్ అన్నమాట. ఓకే, ఓకే, సో ఈ విధంగా డిజిటల్ ప్రపంచం ఉంది కాబట్టి ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ పాత వ్యవస్థనంతా కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది, మర్చిపోతున్నారు. అందుకని మీరు చెప్పిన క్వశ్చన్ అబ్సల్యూట్లీ రైట్. అది ఎవరు కూడా పాటించడం లేదు, గుర్తుపెట్టుకోవటం లేదు. కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదన్నమాట. కొంచెం బాధ అనిపిస్తుంది. ఏదో 90sలో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే బాగా నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏంటంటే దాని గురించి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఓకే, మన జాతిపిత ఎవరు అని చేసి చూపించేస్తుంది. మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అరచేతిలో వాళ్ళకి పూర్తిగా ప్రపంచం అంతా ఉందన్నప్పుడు ఏం కావాలన్నా అదే నేర్పించేస్తుంది. ఇప్పుడు మా రోజుల్లో మేమైతే బుక్స్ని రెఫర్ చేసుకునేవాళ్ళం, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళని. అందువల్ల చదివేవాళ్ళం కాబట్టి కొంత గుర్తు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు చూసేవాళ్ళు ఎక్కువ, చదివేవాళ్ళు తక్కువ. చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి అంతగా గుర్తుపెట్టుకోవట్లేదు. సో చాలా వాల్యుబుల్ ఆన్సర్స్ ఇచ్చారు సార్. సో వ్యూవర్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది కంటెంట్ కూడా. సో ఇదే పరంగా ఎకనామిక్ సబ్జెక్ట్ గురించి ఇంకా బ్రీఫ్గా జనాలకి ఒక అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలి, మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏం చెప్తారు? ఎకనామిక్స్ అనేది ఒక ఎంజాయబుల్ అండ్ స్వీట్ సబ్జెక్ట్ అండి అది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చదువుతున్నంత కాలం చదివేటప్పుడు అసలు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలాంటి వాటిని రీచ్ కావాలి, మనం ఏ విధంగా సర్వైవల్ కావాలి. సో ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్స్ అనేది మనకు నేర్పిస్తుంది. ఒక కుటుంబంలో మనం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎకనామిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ కొనాలి, ఎకనామిక్స్ రిలేటెడ్, కామర్స్ రిలేటెడ్. బయటికి వెళ్ళి బిర్యానీ తినాలి, ఎకనామిక్స్ రిలేటెడ్, కామర్స్ రిలేటెడ్. కాబట్టి లైఫ్ అంతా కూడా ఏంటంటే ఎకనామిక్స్ అండ్ కామర్స్ రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకని ఎకనామిక్స్ అనేది మెయిన్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ కంటెంట్స్ ఇచ్చారు. సో జనాలందరూ ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. సో అందరూ కూడా అంటే మన నేషన్ని అంటే గ్లోబల్ని నడిపిస్తుంది ఎకనామిక్స్. సో అలాంటి సబ్జెక్ట్ని మనం డెఫినెట్గా సమాజంలో కీతాగా చూస్తూ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్ కూడా స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే మనందరికి కూడా యూజ్ అవుతుంది. ఎకనామిక్ లేకపోతే సో గ్లోబ్ అనేదే లేదు. సో అలాంటి ఎకనామిక్ సబ్జెక్టు అందరూ అవగాహన తెలుసుకోవాలంటే మీ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఇటు మెడిసిన్ అయినా, ఇంజనీరింగ్ అయినా, అదర్ సోర్స్ అయినా, ఎకనామిక్స్ అనేది ఖచ్చితంగా మస్ట్. సో ఆ సబ్జెక్ట్ మీద అందరూ మీరు అవగాహన తెచ్చుకుంటారనే ఈ వీడియో యొక్క ఉద్దేశం. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి. హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.